Hello everyone, welcome back to Siblings Cooking Book channel. Today's new recipe వచ్చేసి క్యారెట్ మంచూరియా. సో ఈ క్యారెట్ స్పెషల్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. మీ కిడ్స్కి చాలా నచ్చుతుంది, ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఫ్రెష్గా ఉన్న 2 క్యారెట్స్ తీసుకొని బాగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసాక పీల్ ఆఫ్ చేసేసి 2 క్యారెట్స్కి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. చేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజులో 2 క్యారెట్ ముక్కల్ని వాష్ చేసుకున్న క్యారెట్స్ని తీసుకొని ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో వాటర్ వేసేసి కొంచెం వాటర్ హీట్ అయ్యాక గోరువెచ్చగా దాంట్లోనే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలని యాడ్ చేసేసుకోవాలి. వాటర్లో 5 to 6 minutes క్యారెట్ని వాటర్లో బాయిల్ చేసేయాలి. అంటే పచ్చితనం పోతుంది, స్మెల్ కూడా పోతుంది. క్యారెట్స్కున్న కొంచెం మెత్తగా అయ్యేలా ఉడికించుకోవాలి ఈ వాటర్లోనే క్యారెట్స్ని. అలా ఉడికించుకున్న క్యారెట్స్ అన్నీ తీసేసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. క్యారెట్స్ మెత్తగా ఉడికిన క్యారెట్స్ బౌల్లో తీసేసుకొని దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కార్న్ఫ్లవర్. ఇక్కడ నేను 1 కప్పు కార్న్ఫ్లవర్ తీసుకున్నాను, మరొక కప్పు శనగపిండి తీసుకున్నాను. అలాగే మనకి ఏదైనా అవైలబుల్గా ఉన్న గరం మసాలా తీసుకోవాలి. దాంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఫస్ట్ ఉన్నంత వాటర్లో క్యారెట్ ముక్కల్ని పిండితో బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. స్లోగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ టెక్స్చర్ ఉండాలి ఫైనల్గా. క్యారెట్స్ ఇంకా పిండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే చాలు. ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లోనే ఆయిల్ వేసేసి బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన ఆయిల్లో క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్యారెట్స్ అన్నిటినీ బాగా యాడ్ చేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేయాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసి యాడ్ చేసేసుకోవాలి క్యారెట్స్ని. అలా అన్నీ యాడ్ చేయడం అయ్యాక ఫ్లేమ్ హై చేసేసుకొని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా క్యారెట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న క్యారెట్స్ని తీసేసి ఆయిల్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్యారెట్స్ అన్ని డీప్ ఫ్రై ఇలా అవ్వాలి, ఈ కలర్కి రావాలి. అన్ని క్యారెట్స్ ఫ్రై అయ్యాక ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోనే కొద్దిగా ఆయిల్, దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న సాసెస్ లైక్ టొమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా అన్నీ. నేను ఇక్కడ అన్నీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకున్నాను. బాగా తిప్పుతూ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. దాంట్లోనే 1 కప్ ఆఫ్ వాటర్ వేసేసుకొని కుక్ చేస్తూనే ముందుగానే డీప్గా ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తీసేసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. బాగా కలుపుతూ క్యారెట్స్ అన్నిటికీ అన్ని సాసెస్ బాగా తగిలేలా ప్రతి ముక్కకు బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes కలుపుకొని కొంచెం ఫ్లేమ్ హై చేసేసుకుంటే కొంచెం సాసెస్ అన్నీ దగ్గర పడి గట్టిగా అవుతాయి. సో ఇలా ఉంటుంది ఫైనల్లీ టెక్స్చర్ వచ్చేసి. చూసారు కదా, క్యారెట్ మంచూరియా మంచి టేస్టీ కిడ్స్కి ఇలా సండేస్లో వీకెండ్స్లో ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టండి. మీ కిడ్స్ తప్పకుండా ఇష్టపడి తింటారు. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ క్యారెట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయాలి. ట్రై చేసి కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.